అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో గండం గడిచింది. ఇది రాసిన వారు గంగిశెట్టి శివకుమార్ గారు. పుష్పగిరి, చందనగిరి ఇరుగు పొరుగు రాజ్యాలు. 2 రాజ్యాల మధ్య స్నేహం ఉన్నది. ఒకసారి పుష్పగిరి రాజైన జయకేతుడు చందనగిరి రాజైన సింహకేతుణ్ణి తన రాజ్యాన్ని సందర్శించవలసిందిగా కోరాడు. సింహకేతుడు ఆ కోరికను మన్నించి పుష్పగిరికి వచ్చాడు. సింహకేతుడికి పుష్పగిరిలో ఘనమైన స్వాగతంతో పాటు చక్కటి అతిథి మర్యాదలు జరిగాయి. 3 రోజుల పాటు సింహకేతుడు పుష్పగిరిలో ఉన్నాడు. 3వ రోజు మధ్యాహ్నం భోజనాలైన పిమ్మట సరదాగా జయకేతుడు, సింహకేతుడు చదరంగం ఆడటం ప్రారంభించారు. ఎన్ని ఆటలు ఆడినప్పటికీ ఒక్క ఆట కూడా సింహకేతుడు గెలవలేకపోయాడు. అలా జరగటం అతనికి చాలా చిన్నతనంగా తోచింది. సహజంగానే సింహకేతుడు అహంభావి. చిన్న ఓటమిని కూడా అతడు సహించలేడు. సింహకేతుడు తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయి వారం తిరగకుండానే సైన్యంతో పెద్దపెట్టున పుష్పగిరిపై దండయాత్ర చేసి విజయం సాధించాడు. అప్పటికి గాని అతడిలో కలిగిన అలజడి తగ్గలేదు. పుష్పగిరి, చందనగిరి రాజ్యాలకు 10 ఆమడల దూరంలో కనకగిరి అనే రాజ్యం ఉన్నది. దానికి రాజు విజయవల్లభుడు. అతని ఏకపుత్రిక మణివల్లభి సాటిలేని అందగత్తెగా పేరుగాంచింది. ఆమెకు యుక్త వయసు వచ్చాక విజయవల్లభుడు స్వయంవరానికి ఏర్పాట్లు చేయసాగాడు. ఆహ్వానాలు పంపేందుకు రాజుల పేర్లు జాబితా తయారు కాసాగింది. అక్కడే విజయవల్లభుడికి పెద్ద చిక్కు వచ్చి పడింది. చందనగిరి రాజు సింహకేతుడికి ఆహ్వానం పంపటమా మానటమా? పంపినట్టయితే తనకు స్వయంవరానికి వస్తాడా? అలా వచ్చినప్పుడు స్వయంవరంలో రాజకుమార్తె అతన్నిగాక మరొకణ్ణి వరించిన పక్షంలో అతను ఆ ఓటమిని సహించలేడు. ఏదో ఉపద్రవం తెచ్చి పెడతాడు. అలాగాక ఆహ్వానం పంపకపోయినట్లయితే అతనికి తనను నిర్లక్ష్యం చేశారని కోపం రావచ్చు. అలానూ ప్రమాదం తప్పదు. ఎలా ఈ చిక్కుముడి వీడి గండం గడుస్తుందా అని రాజు మదనపడసాగాడు. రాజుగారిని ఏదో సమస్య వేధిస్తున్నట్టు మంత్రి పసిగట్టాడు. రాజు సమస్య అంతా మంత్రికి చెప్పాడు. మంత్రి కొద్దిసేపు ఆలోచించిన మీదట రాజుతో, ఈ విషయమై మీరిక నిశ్చింతగా ఉండండి. జరగవలసినదంతా సక్రమంగా జరిగేటట్టు నేను చూస్తాను అన్నాడు నిర్భరంగా. రాజులందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి. సింహకేతుడితో సహా స్వయంవరం రోజున అందరూ రాజులతో పాటు సింహకేతుడు కూడా దర్పంగా వచ్చి సభలో కూర్చున్నాడు. వరమాల తీసుకొని రాకుమారి మణివల్లభి బయలుదేరి రత్నగిరి యువరాజైన చంద్రాంగుడి మెడలో ఆ మాలను వేసింది. సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. సింహకేతుడి ముఖంలో రంగులు మారసాగాయి. హర్షధ్వానాల తరువాత సభలో నిశ్శబ్దం ఆవరించింది. మంత్రి లేచి సభికులతో, స్వయంవరానికి వీచ్చేసి కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు తోడ్పడ్డ రాకుమారులందరకు కృతజ్ఞతలు. స్వయంవరాల చాలా మట్టుకు గొడవలతో ముగిసేవే. ఆహ్వానితులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. రాజకుమారి ఒక్కరినే వరించవలసి ఉంటుంది. మిగిలిన వారికి నిరాశ తప్పనిసరి. ఆ నిరాశను మిగిలిన వారు సహృదయంతో భరించాలి. స్వయంవరానికి ఏర్పాట్లు ప్రారంభించిన నాటి నుంచి ఏదైనా గొడవ జరుగుతుందేమోనన్న భయం మాకు ఉన్నది. మాకే కాదు, మా మిత్రదేశమైన చందనగిరి రాజు సింహకేతునికి కూడా ఆ అనుమానమే కలిగి ఆయన అవసరమైతే మాకు తోడ్పడేందుకు తగిన ఏర్పాట్లతో వచ్చారు. అంతేగాని ఆయన వచ్చింది స్వయంవరంలో పాల్గొనేటందుకు కాదు. మాకంటే 4 రెట్లు భూభాగానికి అధిపతి అయిన ఆయనకు మాతో వియ్యమందవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకనో ఈ విషయాన్ని ఆయన మాకు కూడా తెలియపరచలేదు. చారుల ద్వారా మాకు ఈ విషయం తెలిసింది. మేము కోరకుండానే మాకు సహాయపడాలని వచ్చిన ఆయనకు ఈ సందర్భంలో ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ముగించాడు. మంత్రి మాటలు పూర్తవగానే సభికులు సింహకేతుడికి జయ జయధ్వానాలు పలికారు. సింహకేతుడికి అంతా అగమ్యగోచరంగా తోచింది. మంత్రి చెప్పిన మాటలు నిజం కావని అంటే తాను రాకుమారి చేత తిరస్కరింపబడిన వాడుగా నిరూపణ అవుతుంది. ఊరుకొంటే కనీసం మంత్రి మెప్పు అయినా మిగులుతుంది. తన దర్పం చెక్కు చెదరదు. ఇలా ఆలోచించిన మీదట సభికుల జేజేలకు హుందాగా తల ఊపుతూ కూర్చుండిపోయాడు సింహకేతుడు.
తరువాత విజయవల్లభుడి చేత చక్కటి మర్యాదలు పొంది సంతోషంగా తన నగరానికి చేరాడు. గండం నుంచి గట్టెక్కించినందుకు మంత్రిని ఎంతగానో అభినందించాడు విజయవల్లభుడు. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.